ప్రవేశిస్తున్నాం. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఇంటిలో చేరి సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో అనేక మంది దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని ద్వారా స్వస్థతలు నొందడానికి, అదే సమయంలో అనేకరికి జరిగే అద్భుతాలను చూసి వారు కూడా విశ్వసించడానికి దేవుని వద్దకు వెళ్ళారు, యేసుక్రీస్తు వద్దకు. ఇదే సమయంలో ఆ పట్టణ పరిసర ప్రాంతాలలో ఒక వ్యక్తి పక్షవాయువు రోగముతో మంచానికి పరిమితమైపోయాడు. పక్షవాయువు అనగా కొందరికి కొద్దిగా నడిచేది ఉంటుంది, కొందరికి కాలు చెయ్యి ఆడకుండా ఉంటుంది. పూర్తిగా ఆ పక్షవాయువు చేత మాటలు లేక నడవలేక మంచముకే పరిమితమైనటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. మరి ఈ వ్యక్తి పరిస్థితి చూస్తే మంచములకే పరిమితమయ్యాడు. ఇటువంటి ఈ వ్యక్తిని ఆయనకు కలిగిన స్నేహితులు యేసు ప్రభు బాగు చేయగలడని ఆ ప్రాంతానికి వచ్చాడని విన్న తర్వాత ఆయన వద్దకు తీసుకెళ్లారు. ప్రభు వద్దకు వెళ్ళడానికి స్థలము వారికి లేని సమయంలో ప్రభు ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటికి పైకెక్కి ఎంతో శ్రమపడ్డారంటే, ఇంటి పైకి ఎక్కాలి అంటే ఇంటి ఓనర్లు పర్మిషన్ అడగాలి. పర్మిషన్ లేకుండా ఆ పని చేయకూడదు. ఏమైనా అభ్యంతరాలు ఎదురవుతాయి, ఇబ్బందులకు గురి అవుతారు, వారు అనుకున్న పని జరగదని కూడా వారి ఆందోళన చెందవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఎప్పుడు ప్రభు దగ్గరికి, ప్రభు చెంతకు మనము రావాలన్నా, ఇతరులను తీసుకురావాలన్నా ఒక దృఢ విశ్వాసము మనలో ఉన్నప్పుడు మన ముందు కనిపించే దేవుని వద్దకు చేరడానికి ఎటువంటి అభ్యంతరాలు, ఎటువంటి ఆటంకాలు ఎదురైనా ఆయన వద్దకు చేరే వరకు మన పని నిలుపుదల కాకూడదు. ఇది మొదటిదండి. ఆయన వద్దకు చేరాలి, విన్నవించుకోవాలి, లేకుంటే ఆయన ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు అది పొందాలి. ఆ పనినే నలుగురు స్నేహితులు చేశారు. యేసు ప్రభు ఉన్న చోటికి ఆ మంచాన్ని ఎలాగ దించారు. దించిన వెంటనే ప్రభుల వారు పైనున్న నలుగురు వ్యక్తులను చూచాడు. వారి నలుగురు వ్యక్తులను పైకి చూసి మళ్ళీ కిందికి చూచాడు. బైబిల్ చెప్తుంది, పైనున్న వారి నలుగురి విశ్వాసము చూచి కిందున్న వ్యక్తి ఏమంటున్నాడంటే, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. వాస్తవంగా ఆయన పాపము చేశాడా లేదా అన్నది మోసుకు వెళ్ళినటువంటి నలుగురి వ్యక్తులకు తెలియదు. ఎందుకనగా ఎవరు ఏ పాపము చేసినా చెయ్యకపోయినా ఆ వ్యక్తులు పాపము చేశాడని చెప్పడానికి మనకు అధికారము లేదు, తీర్పు తీర్చడానికి అంతకన్నా మనకు శక్తి లేదు. ఎందుకనగా బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి ఏకముగా త్రోవ తప్పి ఉన్నారు. అయినా త్రోవ తప్పిన మనములను త్రోవ నుండి చక్కపరిచి పాపముల నుండి విడుదల చేసినటువంటి దేవుని వద్దకు వెళ్ళే సమయంలో పాపములు క్షమింపబడతాయి, రోగముల నుండి విడుదల పొందుతాం. అదే సమయంలో మనసుకు ఆనందము పొంది పరిపూర్ణత చెంది మన గృహాలకు మనము వెళతాం. ఇక్కడ కూడా వారి విశ్వాసమును చూచి ఈ పక్షవాయువు గల వ్యక్తితో అంటున్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఇక్కడ కూడా మనము ఆలోచన చేయాలి. దేవుని అనేక దినముల నుండి మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందులో ఈ ఉపవాస దినాలలో ఇంకా చాలా మనము ఇష్టపడి దేవుడు మాకు కార్యాలు చేస్తాడని మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. నిజమే, దేవుని పాదములు పట్టుకొని ఉపవాస దినాలలో మనము ప్రార్థనలు చేయాలి, దేవుని అడగాలి, దేవుని నుండి ఆశీర్వాదాలు కానీ, దీవెనలు కానీ, రోగ విముక్తి కానీ మనము పొందాలి. అయితే ఈ ప్రార్థన చేసే పరిస్థితులలో, దేవుని వేడుకునే పరిస్థితులలో, ఆయన పాదము పట్టుకునే పరిస్థితులలో మనలో పాపం అనేది ఉండకూడదు. పాపము మనలో ఉంటే పరిశుద్ధుని వద్దకు చేరడము ఒక వంతైతే, మన మాటలు లేక మన విన్నపాలు దేవునికి వినపడకుండా పాపం అనేది అడ్డుగా నిలుస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు ఆ వ్యక్తి పాపాలు క్షమించడానికి కారణం ఏంటంటే, ఆ యొక్క పక్షవాయువు గల వ్యక్తిని బాగు చేయాలి అంటే పాపములు ఉండకూడదు. పాపములు తీసివేయబడిన తర్వాతనే రోగానికి విముక్తి కలుగుతుంది. మరి ఎందుకు ప్రభు పాపము చేసింది ఈ వ్యక్తిని తన వద్దకు వచ్చిన పాపములు క్షమించాడు, రోగమును బాగు చేశాడంటే, విశ్వాసముతో తీసుకొచ్చిన వ్యక్తులకు ఇంకా ఘనమైన విశ్వాసం, గొప్ప విశ్వాసము వారిలో కలగాలని, దేవుడు ఈ కార్యము చేయగలడు అన్నటువంటి
నమ్మకాన్ని వారిలో కలిగించాలని, వారి నమ్మకము ఒమ్ము కాకుండా ఆ వ్యక్తిని దేవుడు బాగు చేయగలిగినప్పుడు వారు ఇంకా ఆనందముతో అనేకులకు దేవుని గురించినటువంటి ఇలాంటివి చేయగలరన్న ఒక దృఢ ఆ ఆశీర్వాదములు వాళ్ళకి ఇవ్వాలని వారిని బట్టి ఈ వ్యక్తి పాపములు క్షమింపబడ్డాయి, రోగానికి విడుదల కలిగింది. మనము ఎవరినైతే దేవుని వద్దకు తెస్తామో వారి పాపములు దేవుడు క్షమిస్తాడు, వారి రోగములను బాగు చేస్తాడు. ఎవరిని బట్టి అండి? ఇక్కడ కూర్చున్న మనందరిని బట్టి, మన ప్రార్థనను బట్టి, మన భక్తిని బట్టి. మొదట నీవు ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థనలో నీవు గడుపుతూ అనేకులను దేవుని వద్దకు మోసుకుని వచ్చే బాధ్యతను మనము తీసుకోవాలి. ఒక్క వ్యక్తి అయినను ఈ 40 దినాలలో ఒక్క వ్యక్తిని మనము దేవుని దగ్గరికి తీసుకొని వచ్చితిమా? బైబిల్ చెప్తుంది, పరలోకములో 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే ఒక్క పాపి విషయము పరలోకమందు. ఆ ఒక్క పాపి దేవుని నమ్మాడంటే నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదింపబడతాడు, నీ భర్త ఆశీర్వదింపబడతాడు. చివరికి నీకున్నటువంటి సమస్త రోగాలకు విడుదల కలుగుతుంది. ఇదండి 40 దినాలలో మనము పొందే బలము, శక్తి. ఈ 40 దినాలలో నీవు పడే ప్రయాసంతా ఆశీర్వాదములతో నింపబడాలి. నీ బ్రతుకు ఆశీర్వాదములతో నింపబడాలి, నీ కుటుంబం ఆశీర్వాదములతో నింపబడాలి, నీకు రోగ విముక్తి కలగాలి, నీ సమస్తమైన శరీర బాధలకు విడుదల కలగాలి. ఇవన్నీ జరగాలంటే ఈ 40 దినాలలో బలమైన శక్తిగా నీవు ఎదగాలి. నువ్వు ఉపవాసం ఉండి రాత్రిపూట పండుకుంటే గొప్ప దేవుడు నీ ప్రక్కలో పండుకొని నీ మీద చేతులుంచి తట్టుచూ ఉంటాడు. బిడ్డ, నీ శరీరం అనుకూలించకపోయినమ్మా నువ్వు ఉపవాసం ఉన్నావే అని చల్లగా నీ కడుపును నిమురుతాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ పక్కలో కూర్చుంటాడు. ఆయన నీకు ఆకలి లేకుండా చేస్తాడు. ఆకలిని తీర్చేటువంటి దేవుడు. మధురమైన ఆయన మాటలు, విలువైన ఆయన మాటలు విన్న తరువాత నీ కడుపు, మనం అంటుంటాం, అబ్బా ఆ మాటలు వింటేనే కడుపు నిండిపోయిందంట. అంటే అన్నం తినేమన్నా లోకంలో సామెత అంటారు కదా, ఆ మాటలు విని నాకు కడుపు నిండిపోయిందంటారు. లోకపు మాటలే వింటే నీకు కడుపు నిండితే యేసు మాటలు వింటే నీకు కడుపు నిండవా? నిండుతాయి. ఆయన ఆహారం జీవాహారం. ఆయన మాటలు ఒక జీవాహారం, మధురమైన ఆహారం. చుట్టితేన దారుల కన్నా అది తీపి, మరి మధురమైనటువంటిది. అటువంటి ఆ మాటలు నీ ఆత్మీయ జీవిత కడుపు ఆహారమును తృప్తిపరచలేవా? తృప్తిపరుస్తాయి. ఈ 40 దినాలలో ఒక్కటే మీరు అడగండి, స్వామి ఈ 40 దినాలు మా అమ్మలాగా నా వద్ద ఉండు, నా తండ్రిలాగా నా వద్ద ఉండు, ఇదిగో నాయనా నా సహోదరునిలాగా నాకు సహాయకుడవై ఉండు, తల్లిలాగా తండ్రిలాగా సహోదరునిలాగా. గుర్తుంచుకోండి, 40 దినాలలో ప్రభువా నా ప్రక్కలో నా తల్లి. ఉపవాస దినాలను ముగించడంలో ఇంకా ఇబ్బంది ఏముందండి? కష్టం ఏమన్నా ఉందా? ఏ కష్టం ఉండదు. అలాగ ఉండడానికి మనము ప్రార్థిస్తూ అనేకులకు ఈ 40 దినాలలో మనకు ఉపయోగకరముగా ఉంటూ, ఇదే సమయంలో నిందలు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. వాటి వైపు చూడకండి. ఎవరైనా అన్నారన్నా పట్టించుకోకండి. ఎవరైనా పరాణాలిటనని మీకు చెప్పినా పట్టించుకోకండి. లోకపు మాటలు ఈ చెవుల విని ఈ చెవులో వదిలిపెట్టండి. దేవుడి మాటలు 2 చెవులలో విని హృదయములో భద్రపరచుకోండి. అలాగ ఉండడానికి దేవుడి సహాయం చేయనుగాక. ఆమేన్.